అన్ని కోర్టు విడుదల చేసింది. ఏమిటి మాట్లాడరేమిటి? మీకు ఆనందంగా లేదు? గీత నన్ను విసిగించుకు, లోపల ఏమిటి అలా ఉన్నారు? చెల్లెం అడుగుతోందిరా, సమాధానం చెప్పరా? ఓ ఇన్స్పెక్టర్ రాము, కోర్టు నిరపరాధి అని నిరూపించిన వీరుడు, ఛాంపియన్ ఆఫ్ జస్టిస్. నీకు ఇక్కడేం పనిరా? సూర్యం, ఏం జరిగింది? ఎందుకు ఇలా మారిపోయావు? అన్నీ తెలిసిన వాడివి, మంచేదో చెడేదో గ్రహించగలిగిన వాడివి, ఎందుకు నన్ను వ్యతిరేకిస్తున్నా? ఏం జరిగింది చెప్పరా? ఏం జరిగితే నీకెందుకురా? అనుకున్నదేదో సాధిస్తున్నావుగా. ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవతార పురుషుడు అని అనుకుంటున్నావుగా. వెళ్ళు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయి. అవుట్, గెట్ అవుట్. ఏమండి, మీకేమైనా మతిపోయిందా? గీత, రాము, బయట. అన్నయ్య, అన్నయ్య, ఆయనకేదో పిచ్చి పట్టింది. ఆయన మాటలే మనసులో పెట్టుకోకన్నయ్య. ఆ మాట నాకు వేరే చెప్పాలా చెల్లెమ్మ? వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. వాడికి మనసులో ఏదో బాధ ఉంది. ద్వేషం లేదు, కోపం ఉంది, క్రోధం లేదు. నాకంతా తెలుసమ్మా. వస్తానమ్మా. అన్నట్టు రాత ఎక్కడ కనిపించదే? 10 రోజుల క్రితమే వెళ్ళిపోయింది. ఆయనే చదివిస్తానని, పట్నం హాస్టల్లో జాయిన్ చేస్తానని తీసుకువెళ్లారు. ఎంత అడిగినా నాతో నిజం చెప్పడం లేదన్నయ్య. పట్నంలో చదువు, హాస్టల్. సూర్యం లాంటి ప్రాణమిత్రుడు ఉన్నట్టుండి ఇలా మారిపోయాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం లేదు వాణి. నేను దుర్మార్గులకు ఎదురు దెబ్బతీస్తున్నాను. వాడు వాళ్లకు తల వంచి వెనక దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ రాత ఎక్కడుంది? వాడు భార్యకి ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? చెప్పింది అబద్ధమా? మీకెలా తెలుసు? వాణి, చెల్లెల్ని పిలిచి ఒక్క క్షణమైనా ఉండలేడు సూర్యం. అలాంటి వాడు ఈనాడు హాస్టల్లో ఉందని చెప్తున్నాడంటే నో, ఐ కాంట్ బిలీవ్. నేను నమ్మలేను. అయితే ఈ ఊరు పెద్ద మనుషులే రాదని? ఏమో తెలియదు, కానీ తెలుసుకుంటాను. ఇంతవరకు రోషంతో వాళ్ళని ఎదిరించాను. ఇక ముందు వేషం మారుస్తాను. వాళ్ళల్లో ఒకండవుతాను. ఇక నుంచి నా పేరు బౌరలే ఖాన్ ఉస్మాన్ జంగ్ బహద్దర్. అయ్యో, ఇదేంటి మరి తిక్కముక్కలుగా ఉంది? అది మాది మక్కతిక దేశం. ఇక నుంచి మీరు మా బేగం. పేరు షీబా. షీబా. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.